స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, శిశిర ఋతువు, పాడ్యమి, గురువారం, జనవరి 30వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. వెంకటేశ్వర స్వామి నిత్యారాధన మహోత్సవాఖ్యే కర్మణి సువర్ణ బిందె తీర్థ మహోత్సవాఖ్యం కర్మ జయమునే దేవ గోదావరి సరస్వతి. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో ఈ రోజు ఉదయం గిరి ప్రదక్షిణం చేయడం జరిగింది. పలువురు శ్రీవారి భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. నమో వెంకటేశ. భువనగిరిలో ఏం చేసినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ సందర్భంగా మేము భువనగిరి వాసులం 8 నెలల నుంచి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. ఈ నెల ప్రతిసారి వచ్చి మనం ఇక్కడ అడగటం చేయడం, మాకు దర్శనాలు ఇవ్వండి అని అడిగితే ఈసారి మన మానపల్లి రామారావు గారు వారి ఆధ్వర్యంలో అధికారికంగా ఈరోజు స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ చేయడం అయింది. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నమో వెంకటేశాయ. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి గురువారం తిరుప్పావడ సేవ జరుగుతుంది. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం శ్రీ స్వామివారికి 450 కిలోల అన్నప్రసాదాన్ని, పులిహోర, లడ్డు, వడ తదితర పిండి వంటలను నివేదన చేసి అర్చక స్వాములు వేదోక్తముగా అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. స్వదేశ
ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. దేవీ సమేత బ్రహ్మపురీమహే ఇంద్రాజ్యస్మిన్ త్రివిక్రమ రామగ్రవీరం ఆస్మర ఓరాజ్యామేది పెందజ్యాద జగస్వామి అందరూ చూసిన మధుమరిదస్య అతల వితల సుతల తమస్య శ్రీమదఖిలాండ అవధాన శ్రీ లక్ష్మీనారాయణ సావధాన అనుకుండు గోవింద నిష్టరాష్టంధారయ ఓ కంఠే భగ్నాభిజుభగే ధ్రువం ధ్రువేణ హవిజా ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.